RTI Live News. Ask for right. నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ అన్నారు. మధు యాష్కి గౌడ్ ఆధ్వర్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్ ఏఎంఆర్ కన్వెన్షన్ హాల్లో శనివారం జాబ్ మేళాను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉన్నత విద్యను అభ్యసించి ఎంతో మంది యువకులు నిరుద్యోగులా మిగిలిపోతున్నారని, అలాంటి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, డిప్లొమా తదితర విద్యార్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివిధ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుని ఉద్యోగాలకు ఎంపికైన వారికి మధు యాష్కి గౌడ్ నియామక పత్రాలు అందించారు. అదేవిధంగా లాలిత్యం ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్, ఫ్యాక్స్కాన్ సంస్థ ప్రతినిధులు, హస్తినాపురం డివిజన్ కార్పొరేటర్ భానుత్ సుజాత నాయక్, మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాష్ గౌడ్, నాయకులు నల్ల రఘురామారెడ్డి, బుడ్డ సత్యనారాయణ, అల్ల వెంకటరెడ్డి, దాము మహేందర్ యాదవ్, సురేందర్, నరసింహ యాదవ్, అధిక సంఖ్యలో నిరుద్యోగ యువకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆసుపత్రి నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఫాక్స్కాన్ కంపెనీ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రేవంత్ రెడ్డి గారు, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు కలిసి కంపెనీ విస్తరణ కొరకు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఉంది వారికి. ఇవాళ వాళ్ళు ఇంచుమించు 20,000 ఉద్యోగాలు కల్పన చేస్తాని కొరకు వాళ్ళ కంపెనీ సౌత్ ఇండియన్ హెడ్ అయిన మంజునాథ్ గారు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ నేషనల్ హెడ్ కూడా ఇవాళ ఇక్కడికి చంపాపేట్ ప్రాంతానికి రావడం జరిగింది. హస్తినాపురం ఏరియాకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొదలు పెట్టడం జరిగింది. వాళ్ళని ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నాం. దీంట్లో ఏంటంటే ఎయిర్పోర్ట్ అసెంబ్లీ కొరకి టెక్నికల్ జాబ్స్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. దీంట్లో 90% మహిళలకి, అమ్మాయిలకి, ఒక 10% అబ్బాయిలకు కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. దీంట్లో వాళ్ళు ఖర్చు బ్రేక్ఫాస్టు, లంచ్, డిన్నర్లు పెట్టి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీగా కల్పిస్తూ హెల్త్ ఈఎస్ఐ ఫెసిలిటీ అండ్ పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ ఫెసిలిటీ కూడా కల్పిస్తూ 15,000 రూపాయలు శాలరీ ఇస్తూ ప్లస్ ఈ మార్చి 8 లోపల చేరితే అదనంగా 8,000 రూపాయల బోనస్ ఇస్తామంటున్నారు. అట్లాగే ఇంకా 4,000 రూపాయలు రెఫరల్ ఫీజు కింద కూడా మండే నుంచి చేరితే కూడా అదనంగా బోనస్ ఇస్తామని చెప్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు పదే దేశం మొత్తంలో నిరుద్యోగ సమస్య పైన పోరాటం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 55,000 ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గుతున్న క్రమంలో ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్లో ప్రజల ఆస్తులైన భూములు, ఎలక్ట్రిసిటీ, మిగతా ఫెసిలిటీస్, నీరు ఫెసిలిటీస్ ఇస్తూ ప్రైవేట్ కంపెనీలు తీసుకురావడంతో ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంటుంది. ఇవాళ మొన్న దావోస్ నుంచి ఏం తెచ్చిరని అడుగుతూ ఉన్నారు. ప్రభుత్వం 1,80,000 పెట్టుబడులు వస్తున్నాయి అన్నప్పుడు ఇట్లాంటి ఫాక్స్కాన్ లాంటి ప్రైవేట్ కంపెనీలు వచ్చి వాళ్ళ కంపెనీ స్థాపన చేయడంతో ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. ఈ ఉద్యోగ రావడంతో ఇది రివాల్వింగ్ ఎకానమీ లాగా ఉంటుంది. ఇక్కడ వచ్చే ఆదాయంతో ఇక్కడే ఖర్చు పెడతా ఉంటారు. కాబట్టి స్థానిక ఎకానమీ పెరుగుతుంది. ఎస్పెషల్లీ ఇటు ఎల్బీ నగరు, మహేశ్వరం, ఇబ్రాహీంపట్నమే కాకుండా ఇంచుమించు 70 కిలోమీటర్ పరిధిలో ఉన్న వాళ్ళకి వస్తే వాళ్ళు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ తోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. సో మీడియా మిత్రుల ద్వారా ఈ యొక్క సందేశాన్ని మీరు చాలా మటుకు ఇంటర్మీడియట్, ఎస్ఎస్సి, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ పాస్ అయిన విద్యార్థులు ఎవరున్నా సరే నిరుద్యోగులు ఉన్నవాళ్ళు ఇటు బీసీ హాస్టల్స్లో వివిధ ఉద్యోగం రాకుండా ముఖ్యంగా దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో ఎన్నో హాస్టల్స్లో ఉంటూ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నారు. మీరందరూ కూడా ఈ యొక్క సద్వినియోగం చేసుకోండి. మేము మధు యాష్కి ఫౌండేషన్ ద్వారా కంపెనీలతో మేము మాట్లాడి యాజ్ ఎ ఫెసిలిటేటర్గా, ఎందుకంటే రిక్రూటింగ్ ఏజెన్సీలు అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. ఇది ఉద్యోగులకే ఎవరైతే ఉద్యోగంలో చేరుతారో ఆ కంపెనీ ఇచ్చే రెఫరల్ ఫీజు కూడా వాళ్ళకి చెందేటట్టుగా వాళ్ళు ఇచ్చే జీతానికి అదనంగా ఉండాలని చెప్పని ఇది మధు యాష్కి ఫౌండేషన్ ద్వారా
ఈ ఫెసిలిటేట్ కల్పిస్తూ ఉన్నాం. మేము సొంత ఖర్చుతోటి ఈ ఫెసిలిటేట్ చేస్తూ వారు ఇచ్చే రెఫరల్ ఫీజు కూడా డైరెక్ట్గా ఎంప్లాయీస్ బెనిఫిట్స్కి ఉండేటట్టుగా ఈ ఫెసిలిటీ చేస్తూ ఉన్నాం. సో మీ ద్వారా మరొకసారి దీన్ని మీ మీడియాలో ప్రచురం చేయండి, మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తూ మన లోకల్ ప్రాంతానికి ఉద్యోగం రావడంతో ఎంతోమంది జీవితాలు వెలుగులు నిండుతాయి. ఇవాళ 2 అమ్మాయిలు చేరినారు. 2 అమ్మాయిలు కూడా రీసెంట్గా వాళ్ళ తండ్రిని కోల్పోయామని చెప్పినారు. తల్లి ఒక్కతే ఉంది, ఇంట్లో ఉంటుంది, కుటుంబాన్ని నడపాలి కాబట్టి మాకు ఈ ఉద్యోగం ఇవ్వాలి, రిక్రూట్మెంట్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఆన్ స్పాట్ ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ కాగానే రిక్రూట్మెంట్ లెటర్ ఇస్తూ ఉన్నారు. వెంటనే మండే నుంచి వాళ్ళు ఉద్యోగంలో చేరవచ్చు. సో ఈ ఫెసిలిటేషన్స్ని మీరు గుర్తించి ప్రచారం చేయాలని చెప్పి కోరుతాను.